ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మద్యం సేవించి వాహనం నడపడం నేరం. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల సేవించిన వ్యక్తికే కాకుండా తనతో పాటు ప్రయాణించే వారికి కూడా ప్రమాదమే. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటూ పలుచోట్ల మనకు బోర్డులు కూడా కనిపిస్తుంటాయి. అంతేకాదు ప్రభుత్వాలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పై పలు చట్టాలు కూడా తీసుకొచ్చాయి. అయినప్పటికీ కొందరు వీటిని పెడచెవిన పెట్టి తమకు తోచిందే చేసి మద్యం సేవించి వాహనం నడుపుతుంటారు. ఇలా ప్రమాదాల బారిన పడుతుంటారు, ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ చెక్ పోస్టుల ఏర్పాటు చేసి వాహనదారులను పోలీసులు తనిఖీ చేస్తుంటారు. ఇందులో భాగంగా బ్రీత్ అనలైజర్ టెస్టులను నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ సంస్థలు నిర్ణయించిన మోతాదు కంటే ఎక్కువ సేవించినట్లయితే ఆ వాహనదారుడు డ్రైవర్పై కేసు నమోదు చేస్తుంటారు పోలీసులు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. తాజాగా మద్యం సేవించిన మందుబాబులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆలోచింపజేస్తోంది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ మాత్రమే కాదు, తెలంగాణ హైకోర్టు బ్రీత్ అనలైజర్ టెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తిపై బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించి అతను మద్యం సేవించాడని నిర్ధారించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. కేవలం బ్రీత్ అనలైజర్ టెస్టుతోనే ఫలానా వ్యక్తి మద్యం సేవించాడని కేసు నమోదు చేయడం సబబు కాదని వ్యాఖ్యానించింది. అది కేవలం ప్రాథమిక నిర్ధారణ కోసమే అని పేర్కొంది. ఆ తర్వాత యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్టులు నిర్వహించి అక్కడొచ్చిన ఫలితం ఆధారంగా వ్యక్తి మద్యం సేవించాడా లేదా అనేది నిర్ధారించాలని కోర్టు స్పష్టం చేసింది. మదిరకు చెందిన డ్రైవర్ పిటిషన్. అసలు విషయానికొస్తే ఖమ్మం జిల్లాకు చెందిన వెంకట్ అనే వ్యక్తి మధిర TGSRTC డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే తాను మద్యం సేవించాడన్న కారణంగా అతన్ని TGSRTC యాజమాన్యం విధుల నుండి డిస్మిస్ చేసింది. అంతేకాదు మద్యం సేవించి ఖమ్మం డిపో ఎదుట ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటూ RTC యాజమాన్యం ఆరోపణలు చేసింది. దీనివల్ల TGSRTCకి 15,532 నష్టం వాటిల్లడంతో RTC ప్రతిష్టను దెబ్బతీసిందని డిస్మిస్ ఆర్డర్లో పేర్కొంది. వెంకట్కి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా 329/100 ml రీడింగ్ చూపించిందని వివరించింది. అందుకే అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇది అన్యాయం అంటూ వెంకట్ హైకోర్టును న్యాయం కోరుతూ ఆశ్రయించాడు. వెంకట్ వేసిన పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు 2015 హైకోర్టు తీర్పును ఊటంకిస్తూ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేయకుండా కేవలం బ్రీత్ అనలైజర్ టెస్టుతో ఒక వ్యక్తి మద్యం సేవించారని నిర్ధారించలేమని వ్యాఖ్యానించారు. డ్రైవర్గా పనిచేస్తున్న వెంకట్ని కేవలం బ్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా మద్యం సేవించాలని నిర్ధారిస్తూ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం సబబు కాదని పేర్కొన్నారు. తదుపరి మెడికల్ ఎగ్జామినేషన్స్ కోసం మాత్రమే బ్రీత్ అనలైజర్ టెస్టును ప్రాథమికంగా తీసుకోవాలని సూచించారు.